చచ్చిపోవే. వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను వదిలేయండి, నన్నేం చేయకండి. వద్దు ప్లీజ్, నన్నేం చేయకండి. వద్దు వద్దు. తను నాకు అక్క మాత్రమే కాదు, మా అమ్మ కూడా. మా సంతోషం కోసమే బతికింది. తనని చంపి మా కుటుంబాన్ని నాశనం చేశారు. మీలో ఎవరిని ప్రాణాలతో వదలనరా. అంటే యాష్, ఇక్కడ జరిగిన దానికంతా కారణం నేనేరా. నా ఫ్రెండ్ యశ్వంత్ ని చంపింది. I will kill you. అందరినీ చంపకుండా వదలనురా. వాడిని మాత్రమే కాదురా, నిన్ను కూడా నేనే చంపుతాను. యాష్, యాష్ దయచేసి అర్థం చేసుకో. మీ అక్కను చంపింది నేను కాదు. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఏ సంబంధం లేదా? మీ ముగ్గురు కలిసి తన్ని నాశనం చేశారు కదరా. ఆ క్షణమే నా కూతురు చనిపోయింది. ఈ కన్న కడుపు మండిపోతోందిరా. నిన్ను ఊరికే వదిలిపెట్టనురా. అమ్మా, అమ్మా, నేను చేసింది తప్పేనమ్మా. కానీ హత్య చేసేంత రేంజ్కి నేను చెడ్డవాడిని కానమ్మా. నేను మీ అమ్మాయిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించానమ్మా. దయచేసి నన్ను నమ్మండి. మా అందరి నమ్మకం తనేరా. తనని చంపేసి నిన్ను నమ్మమంటున్నావా? మా అక్కని చంపిన వెంటనే నేను చంపుంటాను, కానీ నువ్వు మామూలు చావు చావకూడదురా. నా కూతుర్ని పోగొట్టుకుని నేను ఒక్కొక్క నిమిషం బాధపడుతున్నానే, అది చెప్తే తీరిపోదురా, అనుభవిస్తేనే తెలుస్తుంది. తను మనిషికి మాత్రమే కాదురా, పిల్లి కుక్క అని వ్యత్యాసమే లేకుండా అందరికీ ప్రేమ చూపించిందిరా. ముగ్గురు జంతువులు కలిసి దాన్ని చంపేశారు కదరా. మిమ్మల్ని వదలండ్రా, అసలు వదిలిపెట్టండ్రా. ఆంటీ లేకుండా జిమ్మీ టామీ భోజనం చేయడం లేదు. ఆంటీ ఎప్పుడు వస్తారు? నేను చేసింది తప్పే అయినా కూడా నన్ను దండించడానికి కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు. మీరంతా ఎందుకని నన్ను... ఏంటి? కోర్టు, పోలీసా? ఒకరు ఎమ్మెల్యే కొడుకు, ఇంకొకరు ఏసీపీ కొడుకు, ఇంకొకరు రౌడీ కొడుకు. మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తే యాక్షన్ కాదు, కేసు కూడా తీసుకోరు. యాషి, నేను ఇదంతా ఆలోచించి నాకు పిచ్చి పట్టిపోయేలా ఉంది. నేను లోపల చచ్చిపోతున్నాను యాషి. నా వల్ల కావడం లేదు. దయచేసి నన్ను వదిలే యాషి. నిన్ను ప్రాణాలతో వదలడానిక ఇక్కడికి తీసుకొచ్చా? ప్రతి నిమిషము ఆలోచించి తట్టుకోలేక తల్లడిల్లి చావాలి. అది చూసి నేను సంతోషించాలి. యాషి, ప్లీజ్ నన్ను క్షమించి వదిలేసి. నేను ఆల్రెడీ చచ్చిపోయినాను యాషి. ఇక్కడ జరిగింది నేనెవ్వరికీ చెప్పను. నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇలాగే కదా మా అక్క కూడా బ్రతిమలాడింది. అప్పుడు మీరు వదిలేరా? కనికరం లేకుండా చెడగొట్టి చంపేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం మీకు మాత్రమే సాధ్యమా? మాకు కూడా సాధ్యమే. యాషి, ఇప్పుడు నీ నిర్ణయం? నిర్ణయమా? I kill you. I kill you. I kill you. I kill you.
దయచేసి మీరందరూ నన్ను క్షమించండి యాషి. క్షమాపణ మరో తప్పుకు నీకిచ్చే అవకాశం. నేను నీకు అవకాశం ఇవ్వడానికి రాలేదు, శిక్ష విధించడానికి వచ్చాను. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. హత్యకు శిక్ష క్షమాపణ కాదు, మరణం. I kill you. I'll kill you. మీ అందరినీ చంపకుండా వదలండ్రా. వావ్, ఈ గెస్ట్ హౌస్ సూపర్ గా ఉంది కదా. అదిరింది. బాగుంది. పైకి వెళ్దాం. ఎక్కడికి? ఎంత దూరం వచ్చి బెడ్రూమ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తాం? అంతలోనే ఏంటి తొందర? ముందు ఇద్దరం కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. మిగతావన్నీ తర్వాత. ఏం మాట్లాడతా? పొద్దున్నుంచి చూస్తున్నా ఒక్క కిస్సు కూడా ఇవ్వలేదమ్మా నువ్వు. ఒక్క లిప్ లాక్ ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఓకే. ఎస్ అయ్యా. నాన్ సెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా నా బుజ్జి కన్నా. I kill you. అయ్యా, ఇన్స్పెక్టర్ అయ్య గారు ఉన్నారా? ఇన్స్పెక్టర్ తోనే చెప్తావా? అది కాదు, ఒక ముఖ్యమైన విషయం, అందుకే ఇన్స్పెక్టర్ గారిని కలిసి వెళ్దామని. ఇన్స్పెక్టరే ముఖ్యమైన విషయం అంటే నాతోనే చెప్తారు. విషయం ఏంటో చెప్పు. ఏయ్, సీఎం ఇంట్లో ఫంక్షన్ అయ్యా, అందరూ అక్కడికి వెళ్ళారు. చూడవయ్యా, స్టేషనే ఖాళీగా ఉంది. విషయం ఏంటో చెప్పు. సార్, కిందటి వారం బీచ్ గెస్ట్ హౌస్ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ నేనే సార్. అయితే ఏంటి ఇప్పుడు? సార్, అది ఆత్మహత్య కాదు సార్, హత్య సార్. ఎలా చెప్పగలుగుతున్నావు? సార్, కరోనా కాబట్టి దాదాపు 10 నెలల పాటు ఆ గెస్ట్ హౌస్ క్లోజ్ చేసే ఉంది. వారానికి ఒకసారి నేనే వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ క్లీన్ చేసి వస్తూ ఉండేవాడిని. అలా క్లీన్ చేసి వచ్చినప్పుడు ఒక కుటుంబం అంతా కలిసి ఆ అశోక్ ని చంపడం నా కళ్ళారా చూశాను సార్. మరుసటి రోజు అదే గెస్ట్ హౌస్ లో ఇంకో హత్య. వాళ్ళెవరో నీకు తెలుసా? ఉంది సార్, ఇదిగో చూడండి సార్. వీళ్ళు ఆ ఇద్దరిని చంపారు. అవును సార్, నేనే స్వయంగా చూశాను సార్. ఇదిగో తీసుకో. ఇదిగో చదువు. సార్, నేను హత్య గురించి మాట్లాడుతుంటే మీరు పేపర్ ఇచ్చి చదవమంటున్నారు. పేపర్ చదువు. సార్, మీరు ఏమంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఏయ్, నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన 7 చచ్చి 6 నెలలైంది. నువ్వేంట్రా అంటే పోయిన వారం జరిగిన హత్యలకి వీళ్లే కారణం అంటున్నావు. అదెలాగయ్యా చనిపోయిన వాళ్ళు చంపగలరు? ఏయ్, ఏమైందయ్యా? ఆగవయ్యా. ఏయ్, ఆగవయ్యా. ఆగమంటుంటే
అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతామండి. ఏ ఆగు, ఏమైంది?